హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో నా ప్రయాణం. మున్నార్లో మనకి థర్డ్ డే. ప్రజెంట్ మనం తెక్కడి డైరెక్షన్లో వెళ్తున్నాం. ఈ తెక్కడి డైరెక్షన్లో వాటర్ ఫాల్స్, డ్యామ్స్, కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. టోటల్ 5 ఉంటాయి. ఈరోజు అవి మనం మొత్తం కవర్ చేద్దాం. చలో. సో మనం ఇప్పుడు తెక్కడి డైరెక్షన్లో వెళ్తున్నాం కదా, ఈ డైరెక్షన్లో ఒక 4 వ్యూ పాయింట్స్ ఉంటాయి. అండ్ అంతకుముందు మనం వెళ్ళిన డైరెక్షన్స్తో పోల్చుకుంటే ఈ రూట్ కొంచెం లెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఈరోజు ఇంతకుముందు 1000 రూపీస్కి వచ్చిండు, ఈరోజు మాత్రం మనకు 800కే వచ్చిండు. సో ఇప్పుడు మనకు మునార్ నుండి తెక్కడి డైరెక్షన్లో మనకు లాస్ట్ వ్యూ పాయింట్ వరకు 20 కిలోమీటర్స్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ మనకు ఒక 40 కిలోమీటర్స్ వస్తుంది. సో మనం ఒక 4-5 అవర్స్లో ఈ 40 కిలోమీటర్స్ కవర్ చేసుకొని ఆ 4 వ్యూ పాయింట్స్ కవర్ చేసుకొని వద్దాం. గాయస్, మనం అయితే తెక్కడి డైరెక్షన్లో ఫస్ట్ వ్యూ పాయింట్కి వచ్చినాం. ఇది ఇడ్లీ హిల్స్ వ్యూ పాయింట్ అంటారు దీన్ని. సో ఇది ఒక వ్యూ పాయింట్ లాగానే ఉంటుంది, అంతకుముందు మనం చూసిన వ్యూ పాయింట్స్ లెక్కనే ఉంటుంది. జస్ట్ ఇక్కడ నుంచి మొత్తం మనకు టీ గార్డెన్స్ ఉంటాయి. ముందు కూడా కొంచెం మనకు పెద్ద పెద్ద గుట్టల్లాగా ఉన్నాయి. సో ఇది కూడా ఒక మంచి వ్యూ పాయింట్. తెక్కడి డైరెక్షన్లో మనం చూసే ఫస్ట్ వ్యూ పాయింట్ ఇది. జస్ట్ మున్నార్ టౌన్ నుంచి మనకు ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం ఇక్కడ నుంచి చూస్తే మనకు మున్నార్ టౌన్ మొత్తం కనిపిస్తుంది. ఇల్లు మనం అబ్జర్వ్ చేయవచ్చు. అదంతా మున్నార్ టౌనే. అది మొత్తం చూస్తున్నాం కదా మనం. ఆ కింద మొత్తం టీ ప్లాంటేషను, నీలగిరి చెట్లే. మీకు ఆ కనుచూపు మేరలో ఏడ చూసినా అవే కనిపిస్తాయి. మీకు ఇక్కడే కాదు, మున్నార్ మొత్తం మీరు ఎక్కడ తిరిగినా కూడా నీలగిరి చెట్లు, టీ ప్లాంటేషన్స్ అంతే. ఇటు చూడు, ఇటు కూడా మొత్తం టీ ప్లాంటేషనే. మధ్యలో రోడ్డు, అటు టీ ప్లాంటేషనే, ఇటు టీ ప్లాంటేషనే, మధ్యలో రోడ్డు. యాక్చువల్లీ ఈ రోడ్డు మొత్తం తెక్కడి వెళ్ళే రూటు. మనం స్ట్రేట్కి వెళ్తే మనకు తెక్కడి వస్తుంది రూటు. సో ఇక్కడైతే ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేసి మనం వ్యూ ఎంజాయ్ చేసినాం. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఇంకో వ్యూ పాయింట్ ఉంటుంది, లోకాట్ టీ గార్డెన్. అదేంటంటే కంప్లీట్ మొత్తం టీ గార్డెన్. అక్కడ మొత్తం టీ ప్లాంటేషన్ ఉంటుంది. మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి ఆ గార్డెన్ చూడొచ్చు. అక్కడ టీ ఫ్యాక్టరీకి వెళ్ళి లోపల టీ లీవ్స్ ఎట్లా ప్రాసెస్ అవుతాయని కూడా మొత్తం చూడొచ్చు. సో అక్కడికి వెళ్ళి ఒకసారి అది కూడా కవర్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం తెక్కడి మెయిన్ డైరెక్షన్ నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకొని చిన్న రూట్లో పోతున్నాం. ఇదేంటంటే లోకాట్ టీ గార్డెన్ అనే పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం మనం. అది మెయిన్ రోడ్ నుంచి కొంచెం లెఫ్ట్కి కొంచెం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో రోడ్డు కూడా చాలా నేరోగా ఉంది, కంప్లీట్ ఘాట్ రోడ్డు. రోడ్డు కూడా చాలా డ్యామేజ్ అయి ఉన్నది. సో జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రూట్లో. మొత్తం ఆఫ్ రోడ్, కంప్లీట్గా ఆఫ్ రోడ్. జస్ట్ లెఫ్ట్ సైడ్ మొత్తం మనకు మంచి వ్యూ పాయింట్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. కంప్లీట్ టీ గార్డెన్స్, హిల్స్ మొత్తం అంతే. ఇక మున్నార్ మొత్తం మన ఏడ తిరిగినా మనకి ఇట్లాంటి లొకేషన్సే కనిపిస్తాయి బ్యూటిఫుల్గా. చూస్తున్నారు కదా మీరు, కంప్లీట్ ఆఫ్ రోడ్. అసలు చాలా చిన్న రోడ్డు, ఒక్క వెహికల్ కూడా లేదు. మాకు మాత్రం ఈ జర్నీ కొంచెం థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఇంతకుముందు మేము పోయిన ప్లేస్లన్నీ మామూలుగా మెయిన్ డైరెక్షన్స్. ఇది మాత్రం కంప్లీట్ ఆఫ్ రోడ్డు, మొత్తం చుట్టూ ఫారెస్ట్ లాగా ఉన్నది. ఫస్ట్ టైం మాకు జర్నీ కొంచెం థ్రిల్లింగ్ అనిపిస్తుంది. రోడ్డు మాత్రం మామూలుగా లేదు అసలు, ఏదో మొత్తం ఫారెస్ట్లోకి పోతున్నట్టే ఉన్నది. అరే ఆటో భయ్య మనల్ని ఎట తీసుకుపోతుండవు. అసలు అయ్యాల వేరే ట్రైన్ వచ్చిండు. ఇంతకుముందు 2 డేస్ తిప్పినాడు కాదు, ఆయన ఈరోజు బిజీ ఉండి వేరే ట్రైన్ పంపించిండు. మరి అన్న ఎటు తీసుకుపోతుండో ఏమో. రోడ్డు మాత్రం మామూలుగా లేదు అసలు. సో ఇంతకుముందు మేము మొత్తం ఫారెస్ట్ రోడ్లో వచ్చినాం కదా. సో అయితే ఈ తెక్కడి డైరెక్షన్లో మధ్యలో ఒక పోలీసులు ఒక కాడ ఆపి చలాన్ రాస్తారని చెప్పి మన ఆటో డ్రైవర్ అన్న ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చిండు. మళ్ళీ మేము హైవేకి ఎక్కేసినాం. ఒక పావు గంట మాత్రం అసలు ఆ ఫారెస్ట్ జర్నీ భలే ఎగ్జైటింగ్ అనిపించింది. హౌ మెనీ కిలోమీటర్స్ ఫ్రమ్ మున్నార్ టు తెక్కడి కిలోమీటర్స్ తెలియదు. సో మనం నెక్స్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చినాం. ఇది లోకాట్ టీ గార్డెన్. చాలా ఎక్సలెంట్ ఉన్నది వ్యూ పాయింట్. మీకు మొత్తం చుట్టూ టీ గార్డెనే ఉంటుంది. ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, టీ ఎస్టేట్ ఇదంతా. సో మనకి ఏంటంటే మొత్తం ఇదంతా టీ ఎస్టేటే.
జస్ట్ పైన మొత్తం హిల్స్, ఇదంతా తెక్కడికి వెళ్ళే రూటే. సో మనకి ఇటు చూసుకున్నా కూడా మొత్తం టీ హిల్స్, టీ ఎస్టేట్, ఇదంతా లొకేషన్ మాత్రం అదిరిపోయింది, మామూలుగా లేదు. ఈ తెక్కడి రూట్లో ఖచ్చితంగా రండి. ఈ టీ ఎస్టేట్ అండ్ ముందుకెళ్తే ఇంకొకటి చిన్న కెనాల్ అని ఒక వాటర్ ఫాల్ వస్తుంది. ఆ వాటర్ ఫాల్ కూడా సూపర్ ఉంటుంది. సో ఇంకొకటి ఇది చూసుకున్నాక మనం నెక్స్ట్ ఆ వాటర్ ఫాల్కి వెళ్దాం. సో ఇప్పటివరకు నేను చూసిన ప్లేస్లో నాకు ఇదైతే బాగా నచ్చింది. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ది బెస్ట్ వ్యూ పాయింట్ ఇది. మనకు చుట్టూ అసలు ఎక్కడ చూసినా కంప్లీట్ గ్రీనరీ, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. సో ఈ లోకాట్ టీ ఎస్టేట్ అనేది టోటల్ ఒక 1500 ఎకర్స్ ఉంటుంది. సో మనకేంటంటే మనం ఎక్కడ వెళ్ళే డైరెక్షన్లోనే ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే మాత్రం పర్ హెడ్ 50 రూపీస్ టికెట్ తీసుకొని టీ ఎస్టేట్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లేదు బయట నుంచి రోడ్డు మీద నుంచి ఎంజాయ్ చేస్తాం అనుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. దీనిది టీ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో లైవ్ టీ ఫ్యాక్టరీ. మనం ఇక్కడికి వెళ్ళి టోటల్ టీ పౌడర్ ఎట్లా ప్రాసెస్ అవుతుంది, ఎట్లా తయారు చేస్తారు అనేది మొత్తం క్లియర్గా చూడొచ్చు. అది పర్ హెడ్ 250 రూపీస్ టికెట్. బాబా లొకేషన్ మాత్రం మామూలుగా లేదు అసలు. ది బెస్ట్ వ్యూ చూస్తారు కదా ఎట్లున్నదో. 1500 ఎకర్స్లో ఒక టీ ఎస్టేటు, పైన మొత్తం హిల్స్, రోడ్డు, అసలు బ్యూటిఫుల్గా ఉన్నది లొకేషన్ అయితే. వీడెవడు అడగను కూడా అడగట్లే కారని. సో మనం టీ ఎస్టేట్ లోపలికి అయితే వచ్చినాం టికెట్ తీసుకొని. జస్ట్ ఈ లోపల వీళ్ళు ఎట్లా వర్క్ చేస్తారు, ఏంది అసలు ఈ ప్రాసెస్ ఎట్లుంటుంది మీకు చూపిద్దామని చెప్పి. సో మీరు అక్కడ చూస్తారు కదా, వీళ్ళు ఏంటంటే ఆ బ్యాగ్స్లో టీ లీవ్స్ మొత్తం తెంపుకొని వచ్చి అక్కడ వేయింగ్ చేస్తారు. ఎవరు ఎంత తెంపారు అన్న దాన్ని బట్టి వాళ్ళకు పేమెంట్ ఉంటుంది. సో ఆ టీ ఎస్టేట్ మొత్తం తెంపుకుంటూ వచ్చి లాస్ట్కు ఆ క్యారీ బ్యాగ్స్ కూడా వాళ్ళే మోసుకొని వస్తారు ఇక్కడ దాకా. సో ఇది చాలా కష్టం, ఎందుకంటే ఇవి ఇట్లా స్లోప్లో ఉంటాయి. ఆ స్లోప్లో వాళ్ళు నడుచుకుంటా అంత పెద్ద బ్యాగు వాళ్ళు పైన పెట్టుకొని ఇంత దూరం నడుచుకుంటా రావడం అనేది అసలు చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఏజ్ చూసుకున్నా కూడా వాళ్ళు 60+ ఏజ్ లాగా ఉన్నారు. ఈ ఏజ్లో కూడా వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు అంటే చాలా గ్రేట్ అసలు. సో మీరు వాళ్ళు వేసుకున్న డ్రెస్ చూసారు కదా, మామూలుగా ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఉన్నది. అది ఒక 5 to 6 kgs ఉంటుంది అదంతా. సో అది ఎందుకంటే టీ ఎస్టేట్లో వీళ్ళు అటు ఇటు ఆ గ్యాప్లో నడిచేటప్పుడు ఆ టీ లీవ్స్ కొమ్మలు ఉంటాయి కదా, అవి చాలా హార్డ్ ఉంటాయి. సో వాళ్ళకి గుచ్చుకుంటాయి కాబట్టి వాళ్ళు అట్లాంటివి ధరిస్తారు అన్నట్టు. సో వాళ్ళకి ఏంటంటే ఆ వెయిట్ ప్లస్ ఆ లీవ్స్ వెయిట్ ఎత్తుకొని ఈ టీ ఎస్టేట్లో నడవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా కూడా వాళ్ళు ఇలాంటి పని చేస్తారు. సో వీళ్ళు ఏంటంటే సమ్మర్ అయినా, వింటర్ అయినా, రెయినీ సీజన్ అయినా, ఏ టైంలో అయినా వీళ్ళు డైలీ వర్క్ చేయాల్సిందే. సో అండ్ వీళ్ళకు రెయినీ టైంలో మాత్రం కింద లీచెస్, అదే మన జలగలు అంటాం కదా, ఆ జలగలు చిన్న జలగలు చాలా ఎక్కువ ఉంటాయంట. సో ఆ జలగలు కూడా పట్టుకుంటాయట వీళ్ళకు, అయినా కూడా వాటిని తీసేసుకుంటా పనిచేస్తారంట. సో చూసిరు కదా వాళ్ళు ఎంత కష్టపడుతారో. సో వాళ్ళకి పేమెంట్ అంటే వాళ్ళు ఇంత కష్టపడ్డా కూడా జస్ట్ వాళ్ళు ఒక డైలీ మ్యాక్సిమం 500 to 600 కంటే ఎక్కువ పేమెంట్ రాదంట. ఎందుకంటే వాళ్ళ వెయిట్ బట్టి వాళ్ళకి పేమెంట్ ఉంటుంది. సో వీళ్ళు ఎంత కష్టపడ్డా కూడా వీళ్ళు మ్యాక్సిమం 500 to 600 మధ్యలోనే ఎర్న్ చేస్తారు, అంతకంటే ఎక్కువ ఎర్న్ చేయలేరు. ఎందుకంటే వీళ్ళకు ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి. డైలీ 8 hours వర్క్ చేయాలి అంతే. మధ్యలో 1 hour లంచ్ బ్రేక్ ఉంటుందంట. 8 hours అంటే 8 hours పక్కా డ్యూటీ. కానీ వీళ్ళకి ఫెసిలిటీస్ మాత్రం మంచిగా ప్రొవైడ్ చేస్తారు ఈ టీ కంపెనీ వాళ్ళు. ఇప్పుడు ఈ టీ ఎస్టేట్లోనే వీళ్ళకు క్వార్టర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇందులోనే వీళ్ళకి ఎడ్యుకేషన్, హాస్పిటల్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళకు ఇంకా వేరే ఖర్చు ఏమి ఉండదు. వీళ్ళకు డైలీ 500 to 600 ఎర్నింగ్స్ ఉంటాయి. మిగతా కావాల్సిన బేసిక్ నీడ్స్ అన్నీ ఎస్టేట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో చూస్తారు కదా, మనకి ఈ చిన్న గ్యాప్లో ఇంత నడుచుడే కష్టంగా ఉన్నది. ఇవి తట్టుకుంటున్నాయి. సో అట్లాంటిది వాళ్ళు అంత డ్రెస్సింగ్ వేసుకొని ఆ లీఫ్స్ బ్యాగ్ పైన పెట్టుకొని ఎట్లా నడుస్తారో జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోవాలి. వాళ్ళ లైఫ్ ఎంత కష్టంగా ఉంటుందో. ఇక్కడ మనం చూడవచ్చు వ్యూ పాయింట్ మంచిగా ఉంది కాబట్టి ఇక్కడ అందరు లోపలికి వచ్చి మంచిగా ఫొటోస్ కూడా తీసుకుంటారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. ఇక లోపలికి తీసుకొచ్చి వాళ్ళు ఫొటోస్ దించి వాళ్ళు సాఫ్ట్ కాపీకి ఒక 20 రూపీస్, హార్డ్ కాపీస్ 50 to 70 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు.
ఈ టీ ప్లాంట్స్ గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో నేను అది మీతో షేర్ చేసుకుంటా. సో మామూలుగా ఈ టీ సాప్లింగ్స్ పెట్టినాక ఒక 6 monthsకి మనకు ఫస్ట్ క్రాప్ వస్తుందంట. సో ఎవ్రీ 2 weeksకి ఒకసారి ఇది లీవ్స్ కట్ చేస్తారంట. అండ్ ఇది ఒక్కసారి పెట్టినాక 100 years వరకు లీవ్స్ వస్తూనే ఉంటాయంట. సో మధ్య మధ్యలో ఈ చెదలు వాటి నుండి వీటిని కాపాడడానికి ఒక 2 yearsకి ఒకసారి 3 yearsకి ఒకసారి ఈ పెద్ద పెద్ద మండలు ఉన్నాయి కదా, ఈ పెద్ద పెద్ద మండల్ని కట్ చేస్తారంట. జస్ట్ ఒక మొదలు ఉంచుతారు, మొదలుంచి ఈ మండల్ని కట్ చేస్తారట. కట్ చేసినాక మళ్ళీ ఒక 2-3 monthsలో మళ్ళీ మొత్తం పెరిగి మళ్ళీ క్రాప్ స్టార్ట్ అవుతుందంట. సో మనం లోకాట్ టీ ఎస్టేట్ నుండి నెక్స్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చినాం. దీన్ని గ్యాప్ రోడ్ వ్యూ పాయింట్ అంటారు. సో ఇదంతా వ్యూ ముందు మనకు చూస్తున్నారు కదా, అంత కిందికి పెద్ద లోయలాగా ఉంటుంది, మొత్తం అదంతా వ్యూ ఉంటుంది మంచిగా. కొంచెం ఫాగ్ ఉన్నది, వ్యూ అంతా క్లియర్గా లేదు. సో దీన్ని గ్యాప్ రోడ్ ఎందుకంటే అంతకుముందు ఈ రోడ్ అంతా చిన్నగా ఉండేది. సో దీన్ని రోడ్ కన్స్ట్రక్షన్ చేసి ఇట్లా మొత్తం సైడ్కి ఇట్లా కట్టేసారు. ఇదంతా లోయ ఉంది కాబట్టి సో మనకి ఇక్కడ గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా, ఇక్కడ నుంచి అక్కడ వరకు, అందుకే దీన్ని గ్యాప్ రోడ్ అంటారట. సో ఇక్కడ పక్కనే వ్యూ పాయింట్ ఉంది కాబట్టి దీన్ని గ్యాప్ రోడ్ వ్యూ పాయింట్ అన్నారు. గ్యాప్ రోడ్ వ్యూ పాయింట్కి ఆపోజిట్లోనే రాక్ కేవ్ అని ఉంటుంది చిన్నగా. అదంతా ఒక రాయి లాగా ఉండి లోపలికి వెళ్ళడానికి చిన్న గుహలాగా ఉంటుంది. సో ఆ లోపలికి వెళ్ళి అందులో ఏముంది ఏందని ఒకసారి చూద్దాం. మామ ఏముందిరా లోపల? అబ్బు లోపల ఏం లేదు, జస్ట్ మొత్తం వాటర్ అది ఇది ఉన్నది. లోపలికి వెళ్ళేంత సీన్ లేదు అక్కడ. జస్ట్ ఇదంతా రాక్లో చిన్న గుహలాగా ఉంది కాబట్టి దీన్ని కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూస్తారు అంతే. రెయిన్ పడి మొత్తం వర్షం వాటర్ తోటి కింద మొత్తం నిండిపోయింది. జస్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం కానీ అక్కడ పోయేటట్లేదు అసలు. సో మనం గ్యాప్ రోడ్ వ్యూ పాయింట్ చూసినాం కదా, నెక్స్ట్ మనకు ఒక 2 kilometers దూరంలో ఒకటి వాటర్ ఫాల్ ఉంటుంది. టీ ఎస్టేట్ మధ్యలో ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ వాటర్ ఫాల్ కూడా చూద్దాం మనం. గైస్ ప్రజెంట్ మనం వాటర్ ఫాల్ వెనుక చూస్తున్నారు కదా, దీని నేమ్ వచ్చేసి చిన్న కెనాల్ వాటర్ ఫాల్ అంటారు. సో ఇది ఏంటంటే ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో ఉంటుంది. ఇదంతా ప్రైవేట్ ప్రాపర్టీ, టీ ఎస్టేటు మధ్యలో ఉంటుంది వాటర్ ఫాల్. సో మనం దగ్గర దాకా అయితే వెళ్ళలేము, మనకి ఇక్కడ చిన్న కాంపౌండ్ లాగా కట్టారు. సో ఇదే మన వ్యూ పాయింట్. వాటర్ ఫాల్ వెనుక కనిపిస్తుంది కదా, దీన్ని చిన్న కెనాల్ వాటర్ ఫాల్ అంటారు. ఇది కంప్లీట్ ఒక టీ ఎస్టేట్లో ఉంటుంది. ఇదంతా ప్రైవేట్ ప్రాపర్టీ కిందకి వస్తుంది. ఇదంతా టాటా టీ ఎస్టేటు, మధ్యలో వాటర్ ఫాల్ ఉంటుంది. సో మనం ఇట్లా ఏంటంటే లోపలికి యాక్సెస్ ఉండదు, ఇక్కడ వరకు దగ్గర వరకు వచ్చి చూడాల్సి ఉంటుంది అంతే. ఇక్కడ మనకు సైడ్కి వాల్ లాగా కట్టారు, దగ్గర దాకా వెళ్ళకుండా జస్ట్ ఓన్లీ ఇక్కడ నుంచి చూసి ఎంజాయ్ చేయడానికే మనకు యాక్సెస్ ఉంటుంది, దగ్గరికి పోనీకి ఉండదు. సో మనకు వాటర్ ఫాల్ అయితే చాలా హైట్లో ఉంది, వాటర్ ఫ్లో కూడా బాగానే ఉంది. రైనీ సీజన్లో అయితే ఇంకా చాలా హెవీగా ఉంటుంది వాటర్ ఫాల్. ఇప్పుడు కొంచెం రైనీ సీజన్ కాదు, వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ ఉంది. రైనీ సీజన్లో మాత్రం మనకు ఫుల్గా పడుతుంది అదంతా కంప్లీట్గా. సో ఇదంతా ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పినాం కదా, మనం ఇక్కడ చూసుకుంటే బోర్డు ఉన్నది, ఇది టాటా వాళ్ళది ఈ టీ ఎస్టేట్ అంతా. ఇటు కూడా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా బోర్డు ఉన్నది. సో ఈ టాటా ఎస్టేట్ మధ్యలో ఉంటుంది ఈ వాటర్ ఫాల్. సో మనకు వాటర్ ఫాల్కి ఆపోజిట్లోనే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. మ్యాగీ కానీ, కోకోనట్ వాటర్ కానీ, వాటర్ బాటిల్స్ అట్లాంటి చిన్న చిన్నవి దొరుకుతాయి, మనకు కొనుక్కోవచ్చు. ఇలా ఫ్రెష్ కోకోనట్ అయితే ఇప్పుడే వచ్చినాయి. జస్ట్ మంచిగా ఒక 2 తాగి రిలాక్స్ అయ్యాం. అసలు ఇక్కడ బాగా చల్లగా ఉన్నది, వాటర్ అయితే తాగుడు అయితే లేదు. డైలీ 1 లీటర్ వాటర్ కూడా తాగుతలేము, అట్లీస్ట్ కోకోనట్ వాటర్ అన్న తాగుదాం. ఫ్రెష్గా ఉన్నాయి, ఇప్పుడే లోడ్ దించుతున్నారు మన వాళ్ళు. అన్న 1 కోకోనట్ హౌ మచ్? ఒకటి 50 రూపీస్ అంట, మంచిగా పెద్దగా ఉన్నాయి, తాగుదాం. హాలిడే హాలిడే టుమారో ఓన్లీ హాలిడే, టుడే యూ వెంట్ స్కూల్. ఈ కొబ్బరి కొద్దిగా వెరైటీ కట్ చేస్తారు, మన సైడ్ ఏమో ఇటు కట్ చేస్తారు, వీళ్ళేమో ఇటు సైడ్ కట్ చేస్తారు, ఆపోజిట్ ఉన్నది. ఇంతకుముందు మనం టీ ఎస్టేట్ చూసినాం కదా, అక్కడ లోకాట్ టీ ఎస్టేట్ అని, దాంతో టీ ఫ్యాక్టరీ ఉంటుంది. జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ టీ ఫ్యాక్టరీ ఎలా ఉంది అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం.
జస్ట్ టీ ఫ్యాక్టరీకి వెళ్తుంటే మధ్యలో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ లాగా అనిపించింది. ఇక్కడ ఆగినాం. లొకేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నది. జస్ట్ వ్యూ పాయింట్ అంటే మామూలుగా ఇక్కడ వ్యూ పాయింట్ అనేవి రాసి లేదు, జస్ట్ వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది. మేము ఆగినాం అట్లా జస్ట్ ఎంజాయ్ చేద్దామని. నార్మల్గా రెగ్యులర్ వ్యూ పాయింట్స్ కంటే ఇది చాలా బాగుంది. అక్కడెక్కడో అంత దూరంలో ఉండి వాళ్ళు టీ లీవ్స్ కట్ చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న మిషన్ తోటి. ఆ సౌండ్ ఇక్కడికి వినొస్తుంది. ఎంతలేనమ్మా వాళ్ళకి మాకు మధ్యలో ఈజీగా ఒక 200 మీటర్స్ ఉంటుంది, అయినా కూడా ఇక్కడికి వినొస్తుంది ఆ సౌండ్. ఫాస్ట్గా తెంపుతూ ఉంటారు. సో ఇదే లోకాట్ టీ ఫ్యాక్టరీ. మనం ఇంతకుముందు లోకాట్ టీ ఎస్టేట్ చూసినాం కదా, వాళ్ళదే ఈ టీ ఫ్యాక్టరీ. ఇది 100 years ఓల్డ్ టీ ఫ్యాక్టరీ. మనకు ఒకవేళ లోపల ఆ టీ లీవ్స్ ఎట్లా ప్రాసెస్ చేస్తారు, టీ పౌడర్ ఎట్లా తయారు చేస్తారని ఒకవేళ చూడాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ టికెట్ కౌంటర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవచ్చు. పర్ హెడ్ అడల్ట్స్ అయితే 250, చిల్డ్రన్ అయితే 100 రూపీస్. లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే మనకు ఒక గైడ్ని అసైన్ చేస్తారు. ఆ గైడ్ని అసైన్ చేసి కంప్లీట్గా టీ లీవ్స్ కంప్లీట్ టీ పౌడర్ లాగా ఎట్లా చేంజ్ అవుతాయి అనేది మొత్తం మనకు మిషనరీ దగ్గరికి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మేమైతే లోపలికి వెళ్ళి చూసేసినాం. ఒక 1 hour అంతా మనకు ఒక గైడ్ దగ్గరికి మనల్ని తీసుకెళ్ళి అది ఎట్లా ఉంది ఏందన్నది మిషనరీ అదంతా క్లియర్గా చూపెట్టి ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. మనకు ఒకరికంటే ఒకరే కాదు, ఒక బ్యాచ్ లాగా తీసుకొని పోతాడు. సో ఒక 1 hour మొత్తం తిప్పేసిర్రు. సో ఓవరాల్గా గుడ్ ఎక్స్పీరియన్స్. ఎవరైనా అంటే ఫస్ట్ టైం ఎవరైనా నచ్చిన వాళ్ళు అయితే విజిట్ చేయొచ్చు ఒకసారి. సో యాక్చువల్గా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్. సో లోపల మేము ఏం తీయలేకపోయాను. ఇక మనం ఇంకొక వ్యూ పాయింట్ దగ్గర అవుతున్నాం. జస్ట్ మనం తెక్కడి డైరెక్షన్లో అన్ని వ్యూ పాయింట్స్ కవర్ చేసుకొని రిటర్న్ మనం మున్నార్ వెళ్తుంటే మనకు మధ్యలో ఒకటి బ్యూటిఫుల్ సీన్ కనిపించింది. ఇక్కడ జస్ట్ అట్లా ఆటో ఆపుకొని వ్యూ ఎంజాయ్ చేద్దామని ఆగినాం. మొత్తం టీ ప్లాంటేషన్ ఇదంతా, మొత్తం కంప్లీట్ ఇదంతా గ్రీనరీ ఉన్నది. చాలా బాగుంది పాయింట్ ఇక్కడ వ్యూ పాయింట్. గుట్టలు బాగాలే ఉంది మనం ఆడ మెడోస్ లేదా సేమ్ అట్లున్నాయా. మన త్రివేంద్రంలో స్టార్ట్ అయిన మన కేరళ జర్నీ మన మున్నార్లో ఎండ్ అయిపోయింది. టోటల్ 10 days జర్నీ. చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఆల్మోస్ట్ కేరళ ఎక్సెప్ట్ ఒక వయనాడ్, మేము అనుకున్న దాంట్లో ఒక వయనాడ్ తప్ప ఆల్మోస్ట్ ఆల్ ప్లేసెస్ కవర్ చేసినాం. సో మన మున్నార్లో Day 3 కంప్లీట్ అయిపోయింది. మున్నార్ టు తెక్కడి డైరెక్షన్. ఎట్ ద సేమ్ టైం మన మున్నార్ టూర్ కూడా అయిపోయింది ఈ రోజుతో. సో మనం ఈరోజు ఈవినింగ్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. సో మీకు ఈ మున్నార్ వ్లాగ్ బాగా నచ్చిందని నేను అనుకుంటున్నా. బాగా నచ్చితే వీడియో చూసి ఎంకరేజ్ చేయండి మమ్మల్ని. అన్ని వ్యూ పాయింట్స్ కవర్ చేసినాం. లోకాట్ టీ గార్డెన్, టీ ప్లాంటేషన్ అండ్ టీ ఫ్యాక్టరీ, వాటర్ ఫాల్, ఇంకా కొన్ని వ్యూ పాయింట్స్ మనం అన్నీ కవర్ చేసుకున్నాం కదా. ఈ వ్యూస్ అన్నీ మీకు నచ్చినాయని నేను అనుకుంటున్నా. నాలాగనే మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.